అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మాజీ ఎమ్మెల్యే తన పాత నియోజకవర్గం మీద తిరిగి మనసు పారేసుకుంటున్నారా? మనసున ఉన్నది అంటూ పాటలు కూడా పాడుతున్నా అక్కడ పట్టించుకునే వాళ్లే లేరా? ఈసారి ఏకంగా కులమే అడ్డొస్తోందట. గతంలోని ఆయన బాధితులు కూడా బయటకొచ్చి బాబోయ్ మాకొద్దాయనా అని అంటున్నారట. ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా పొద్దు తిరుగుడు పువ్వు కదా? ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ రాజకీయాలు ఎవ్వరికీ ఒక పట్టాన అంతుపట్టవని అంటుంటారు. వైసీపీకి బలంగా మద్దతిచ్చే సామాజిక వర్గాల ఓటు బ్యాంకు భారీగా ఉంటుందిక్కడ. అయినా సరే పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం ఒక్కసారి గెలిచిందిక్కడ. 2014, 2019లో 2 సార్లు కనిగిరి నుంచి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ 19లో మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని భావించిన వైసీపీ అధిష్టానం 2024 ఎన్నికల్లో దద్దాల నారాయణ యాదవ్కు అవకాశమిచ్చింది. అదే నియోజకవర్గానికి చెందిన నారాయణ హనుమంతునిపాడు మండల జడ్పీటీసీ. స్థానికతతో పాటు అటు యాదవ ఇటు రెడ్డి సామాజిక వర్గాల మద్దతుతో సునాయాసంగా గెలుస్తారని అంచనా వేసిందట అప్పట్లో అధిష్టానం. కానీ అనుకున్నదొక్కటైతే జరిగింది ఇంకొకటి. ఇక 2 సార్లు కనిగిరి నుంచి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ను 24 ఎన్నికల్లో కందుకూరుకు పంపింది వైసీపీ అధిష్టానం. అక్కడ ఆయన కూడా ఓడిపోయారు. ఇక ఫలితాల తర్వాత కనిగిరిలో దద్దాల నారాయణ, కందుకూరులో మధుసూదన్ యాదవ్ ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలు వికటించాయని నిర్ధారణకొచ్చిన వైసీపీ అధిష్టానం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు చేస్తోంది. సమన్వయకర్తలను మారుస్తున్న క్రమంలో కొన్ని చోట్ల కొందరిని వారి పాత నియోజకవర్గాలకు పంపడం, మరికొన్ని చోట్ల కొత్త వారికి బాధ్యతలను అప్పగించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కనిగిరికి తిరిగి బుర్రాను ఇన్ఛార్జిగా పంపిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఆయన కూడా కనిగిరి వైపే మొగ్గుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అనుకోవడం వరకు బాగానే ఉన్నా వాస్తవానికి వచ్చేసరికి ట్విస్టులు పెరుగుతున్నాయట. కనిగిరిలో మొదటి నుంచి బుర్రా వైఖరితో విసుగు చెందిన వారితో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మార్చాల్సి వస్తే అదే నియోజకవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని అంటున్నారట. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన అప్పటి పార్టీ అభ్యర్థి దద్దాల నారాయణ కోసం గట్టిగా పనిచేశారంటూ గుర్తు చేసుకుంటున్నారు. అసలు ఇన్ఛార్జ్ మార్పు పక్కా అయితే ఖచ్చితంగా మాకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట రెడ్డి సామాజిక వర్గాల నేతలు. కనిగిరి విషయంలో ముందు దూకుడుగా ఉన్న బుర్రా మధుసూదన్ కూడా మెల్లిగా పరిస్థితిని గమనిస్తూ ఇప్పుడు ఆచితూచి స్పందిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు ఎవరైనా నియోజకవర్గం మార్పు గురించి ప్రస్తావిస్తే కనిగిరా, అబ్బే నాకలాంటి ఆలోచనేది లేదబ్బా అని ముక్తాయిస్తున్నారట. కానీ తెరచాటున తన పని తాను చేసుకుపోతున్నట్టు సమాచారం. దీంతో కనిగిరి వైసీపీలో సమీకరణాలు ఏ విధంగా మారిపోతున్నాయి? ఇన్ఛార్జ్ నారాయణ్ను మార్చేస్తారా? బుర్రాకు తిరిగి అవకాశమిస్తారా? లేక ఒత్తిళ్లకు తలొగ్గి తిరిగి రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.